హలో ఎవ్రీవన్, మన ప్రెసెంట్ టాపిక్ మెజర్మెంట్స్, కొలతలు. లాస్ట్ క్లాస్ లో మనకి వెయిట్ మెజర్మెంట్స్, బరువుకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, సో వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాం, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో, మనకి ఇచ్చినటువంటి గ్రామ్స్ లో ఇచ్చినటువంటి వాల్యూస్ ని కేజెస్ లో కన్వర్ట్ చేయడం, కేజెస్ లో ఇచ్చిన వాల్యూస్ ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేయడం, నెక్స్ట్ క్వింటాల్, కేజెస్ ఉన్నటువంటి రిలేషన్ సంబంధించినటువంటి కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాం కదా, వాటి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉంది? 3246 grams is equal to dash kilograms. Kgs means kilograms. So మనకి ఆన్సర్ ఏంటి? 3.246 kilograms. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. 8.54 kilograms. Kg means kilograms is equal to dash grams. మనం గ్రామ్స్ లో కన్వర్ట్ చేస్తే ఆన్సర్ 8540 grams. థర్డ్ ప్రాబ్లం చూడండి. 6 quintals is equal to dash kgs. 600 kgs. Fourth problem చూడండి. 813 kgs is equal to dash quintal. 8.13 quintal. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మనకి ప్రెసెంట్ క్లాస్ లో 2 ఆర్ మోర్ దాన్ మనకి గ్రామ్స్ లో ఇచ్చిన వాల్యూస్ కి మనం ఎడిషన్, ప్లస్ ఉంటే ఎడిషన్ ఎలా సాల్వ్ చేస్తాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ ఎలా సాల్వ్ చేస్తామో కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. 250 grams plus 145 grams is equal to dash grams. సో మనకి సేమ్ యూనిట్స్ ఇచ్చారు, గ్రామ్స్ ఇచ్చారు, వాల్యూస్ అనేది ప్లస్ మీన్స్ ఎడిషన్ చేయాలి. మనకి ఇచ్చిన 2 టర్మ్స్ కూడా ఏం చేస్తాం, కూడిక చేస్తే సరిపోతుంది. సో మనకి రెండు కూడా గ్రామ్స్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇచ్చిన వాల్యూస్ ని నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయి? 250 grams ప్లస్ 145 grams. సో మనకి ఇచ్చినటువంటి 2 వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకొని ప్లస్ మనకి ప్లస్ సింబల్ తో ఇండికేట్ చేస్తారంటే ఎడిషన్ చేస్తాం. సో మనకి ఇచ్చిన 2 టర్మ్స్ కూడా మనం కూడిక చేస్తే సరిపోతుంది. సో మీరు జనరల్ గా ఎడిషన్స్ ఎలా సాల్వ్ చేస్తారో అలా ఒక నెంబర్ కింద ఇంకో నెంబర్ నోట్ చేసుకొని ఎడిషన్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ గ్రేటర్ వాల్యూ మనకి ఇచ్చిన ఫస్ట్ టర్మ్ 250 grams, నెక్స్ట్ సెకండ్ టర్మ్ 145 grams. సో పైన మీరు గ్రామ్స్ గా నోట్ చేసుకున్నా కానీ ఆన్సర్ ని డైరెక్ట్ గా మీకు వచ్చినటువంటి ఆన్సర్ కి యూనిట్ ని నోట్ చేసుకున్నా సరిపోతుంది. సో 250 ప్లస్ 145 నెంబర్ యొక్క చివరి నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి, కుడి నుంచి ఎడమకి మనం ఎడిషన్ సాల్వ్ చేస్తున్నాం చూడండి. 5 ప్లస్ 0 5, నెక్స్ట్ 4 ప్లస్ 5 9, నెక్స్ట్ 1 ప్లస్ 2 3. సో దెన్ మనకి వాల్యూ ఏంటి? 395 grams. సో రెండు కూడా సేమ్ యూనిట్స్ కాబట్టి జస్ట్ మనం ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోవచ్చు. సో గ్రామ్స్. సో యూనిట్స్ ఏంటి మనకి ఎప్పుడైనా సరే యూనిట్స్ కి మనం ఎప్పుడైనా సరే సేమ్ యూనిట్స్ కి మనం ఎడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన కంపల్సరీ వచ్చిన ఆన్సర్ కూడా యూనిట్స్ నోట్ చేసుకోవాలి. 395 అని నోట్ చేస్తే అది రాంగ్ అవుతుంది, పక్కన గ్రామ్స్ నోట్ చేస్తేనే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి సేమ్ యూనిట్స్ ఇచ్చినప్పుడు ఎడిషన్ అనేది ఇలా సాల్వ్ చేస్తాం. సో మనకి ఇచ్చినటువంటి 2 టర్మ్స్ కి మనం ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ అంతా 395 grams అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9 kgs 214 grams ప్లస్ 5 kgs 342 grams is equal dash kgs dash grams. సో మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చారు? కేజెస్ అండ్ గ్రామ్స్ లో ఇచ్చారు. సో మనకి 2 టర్మ్స్ కూడా కేజెస్ అండ్ గ్రామ్స్ లో ఉన్నాయి. ప్లస్ మీన్స్ ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. మనకి లాస్ట్ ప్రాబ్లం లో అయితే సేమ్ ఒకటే యూనిట్స్ ఇచ్చారు, గ్రామ్స్ ఇచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. కానీ మనకి ఈ ప్రాబ్లం లో ఎలా ఉన్నాయి? కిలోగ్రామ్స్ ఉన్నాయి, గ్రామ్స్ ఉన్నాయి. సో మనకి 2 టర్మ్స్ ఇచ్చారు, వాటికి ఎడిషన్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం? మనం లెంత్ మెజర్మెంట్స్ టాపిక్ లో కూడా ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. జస్ట్ యూనిట్స్ అనేది డిఫరెంట్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, కేజెస్ కింద కేజెస్ నోట్ చేసుకుంటాం, గ్రామ్స్ కింద మనం గ్రామ్స్ నోట్ చేసుకొని జనరల్ గా ఎడిషన్ ఎలా సాల్వ్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ గా మనం సాల్వ్ చేస్తాం. సో ఎలా పాసిబుల్ అవుతుందో చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ కేజెస్ మీన్స్ కిలోగ్రామ్స్, గ్రామ్స్ గా ఉన్నాయి కాబట్టి సో నేను కేజెస్ అండ్ గ్రామ్స్ గా నోట్ చేస్తున్నాను. మనకి కిలోగ్రామ్స్ కింద కిలోగ్రామ్స్ వాల్యూని, గ్రామ్స్ కింద గ్రామ్స్ వాల్యూ నోట్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ టర్మ్ లో మనకి కేజెస్ వాల్యూ అనేది ఎలా ఉంది? 9 kgs గా ఉంది. 9 kilograms మీన్స్ సో 9 kgs మీన్స్ 9 kilograms. కేజెస్ లో 9 ని నోట్ చేశాను. నెక్స్ట్ గ్రామ్స్ వాల్యూ ఎలా ఉంది? 214 grams. సో 9 kgs 214 grams ఫస్ట్ టర్మ్ లో వాల్యూస్. నెక్స్ట్ ప్లస్ నాస్టీస్ గా నోట్ చేసుకోండి. 5 kgs 342 grams. 5 మనకి గ్రామ్స్, 5 kgs
నెక్స్ట్ గ్రామ్స్ ఏంటి 342 గ్రామ్స్. సో మనకున్నటువంటి వాల్యూస్ ని ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీకు ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ ఇస్తే కిలోగ్రామ్స్ గ్రామ్స్ గా ఇచ్చారు, సో కేజెస్ కింద కేజెస్ వాల్యూని, గ్రామ్స్ కింద గ్రామ్స్ వాల్యూ నోట్ చేసుకొని మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో జనరల్ గా మనం ఎడిషన్స్ ఎలా సాల్వ్ చేస్తాం, నెంబర్ యొక్క చివరి నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి. సో ఎడిషన్ చేస్తున్నాను చూడండి. 2 + 4, 2 + 4 అంటే 6. నెక్స్ట్ 4 + 1 5. నెక్స్ట్ 3 + 2 5. నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూస్ కిలోగ్రామ్స్ వాల్యూస్, కేజెస్ మీన్స్ 5 + 9 14. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటో చూడండి, 14 kgs 556 గ్రామ్స్. సో 556 గ్రామ్స్. సో ఇలా మనకి కేజెస్ అండ్ గ్రామ్స్ లో యూనిట్స్ ఇచ్చినప్పుడు సో మనకు వచ్చిన ఆన్సర్ ని కేజెస్ అండ్ గ్రామ్స్ లో యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో కేజెస్ లో వాల్యూ ఎలా ఉంది 14 kgs అండ్ గ్రామ్స్ లో వాల్యూ ఎలా ఉంది 556 గ్రామ్స్. సో మనకి ఇచ్చిన 2 టర్మ్స్ కేజెస్ అండ్ గ్రామ్స్ లో టర్మ్స్ ఇచ్చారు, 2 టర్మ్స్ కూడా మనం ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ 14 kgs 556 గ్రామ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 26 kgs 569 grams plus 19 kgs 745 grams is equal to dash kgs dash grams. సో మనకి ఇచ్చినటువంటి కేజెస్ అండ్ గ్రామ్స్ లో టర్మ్స్ ఇచ్చారు, ప్లస్ మీన్స్ ఎడిషన్ చేయాలి, వచ్చిన వాల్యూస్ ని కేజెస్ గ్రామ్స్ లో ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి ఇచ్చిన వాల్యూస్ కేజెస్ అండ్ గ్రామ్స్ లో ఉంది, కిలోగ్రామ్స్ గ్రామ్స్ గా ఉంది కాబట్టి మనం కిలోగ్రామ్స్ కింద మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ లో కిలోగ్రామ్స్ వాల్యూస్ నోట్ చేసుకోవాలి, గ్రామ్స్ కింద గ్రామ్స్ నోట్ చేసుకుని ఎడిషన్ చేస్తే సరిపోతుంది. ప్లస్ అంటే ఏం చేస్తాం, కూడిక చేస్తే సరిపోతుంది. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయి, కిలోగ్రామ్స్ గ్రామ్స్ గా ఉన్నాయి, కేజెస్ మీన్స్ మనకి కిలోగ్రామ్ గ్రామ్స్. ఫస్ట్ టర్మ్ లో కేజెస్ వాల్యూ ఎలా ఉంది 26 kgs, గ్రామ్స్ వాల్యూ 569 గ్రామ్స్, 26 kgs 569 గ్రామ్స్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో ప్లస్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ కేజెస్ వాల్యూ ఎలా ఉంది సెకండ్ టర్మ్ లో 19 kgs. నెక్స్ట్ గ్రామ్స్ వాల్యూ 745 గ్రామ్స్. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని కేజెస్ కింద కేజెస్ ని, గ్రామ్స్ కింద గ్రామ్స్ నోట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్లస్ ఉంది కాబట్టి ఎడిషన్ కూడిక చేస్తున్నాం. సో నెంబర్ యొక్క చివరి నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి ఎడిషన్ సాల్వ్ చేస్తున్నాం చూడండి. 5 + 9, 5 + 9 అంటే 14. 14 లో వన్స్ ప్లేస్ లో 4 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను, టెన్స్ ప్లేస్ లో 1 ని పైన నోట్ చేశాను. నెక్స్ట్ 4 + 6 10, 10 + 1 11, 11 లో వన్స్ ప్లేస్ లో 1 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసి టెన్స్ ప్లేస్ లో 1 ని పైన నోట్ చేశాను. నెక్స్ట్ 7 + 5 12, 12 + 1 13, 13 లో వన్స్ ప్లేస్ లో 3 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను, టెన్స్ ప్లేస్ లో 1 ని మన కిలోగ్రామ్స్ లో నోట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఎడిషన్ ఎలా చేస్తాం, 9 + 6 15, 15 + 1 16, వన్స్ ప్లేస్ లో 6 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను, టెన్స్ ప్లేస్ లో 1 ని పైన నోట్ చేశాను. నెక్స్ట్ 1 + 2 3, 3 + 1 4. సో దెన్ మనకి ఆన్సర్ ఏంటి 46 kgs 314 గ్రామ్స్. సో మనకి ఎప్పుడైనా సరే ఎడిషన్ మీరు జనరల్ గా ఎడిషన్ ఎలా సాల్వ్ చేస్తారో అలా సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏంటి మేడం మరి ఇక్కడ గ్రామ్స్ లో టర్మ్స్ వచ్చింది, మరి ఎక్కువ ఉన్న వాల్యూని మీరు కేజెస్ లో కిలోగ్రామ్స్ లో నోట్ చేశారు, మరి అది కరెక్టేనా? ఎస్ కరెక్టే అవుతుంది. మనకి 1000 గ్రామ్స్ అంటే ఏంటి 1 kg, 1000 గ్రామ్స్ అంటే 1 kg. సో మీరు ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ 2 టర్మ్స్ కి గ్రామ్స్ కి మీరు ఎడిషన్ చేస్తే మనకి 1314 గ్రామ్స్ వస్తుంది. సో 1314 గ్రామ్స్ ఓన్లీ గ్రామ్స్ టర్మ్స్ కి మనం ఎడిషన్ చేస్తే వచ్చే వాల్యూ ఇలా ఉంటుంది. సో 1314 గ్రామ్స్ అంటే 1000 అంటే ఏంటి 1 కిలోగ్రామ్, 1000 అంటే 1000 గ్రామ్స్, 1000 గ్రామ్స్ అంటే ఏంటి 1 కిలోగ్రామ్. సో 1314 గ్రామ్స్ ని 1000 గ్రామ్స్ ప్లస్ 314 గ్రామ్స్ గా నోట్ చేసుకున్నాం అనుకోండి. 1000 గ్రామ్స్ 1000 గ్రామ్స్ ప్లస్ 314 గ్రామ్స్. సో ఇలా నోట్ చేసుకుంటే జస్ట్ మనకి గ్రామ్స్ అండ్ కేజెస్ మనకి టర్మ్స్ ని 1000 గ్రామ్స్ అంటే 1 kg గా నోట్ చేసుకుంటాం. ఏ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా మీరు జనరల్ ఎడిషన్స్ ఎలా సాల్వ్ చేస్తారు, 10 or 10 అబోవ్ వస్తే మనకి 1 ప్లేస్ లో వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం, 10 ప్లేస్ లో వాల్యూని మనకి పక్కన నెంబర్ కి సైడ్ కి నోట్ చేసుకుని ఎడిషన్ చేస్తాం. జనరల్ ఎడిషన్ చేస్తే సరిపోతుంది, ఏ మాత్రం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనకి గ్రామ్స్ 1000 గ్రామ్స్ అంటే 1 కిలోగ్రామ్. సో అలా నోట్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు.
చాలా సింపుల్ గా జస్ట్ మనకి కిలోగ్రామ్స్ గ్రామ్స్ ఇచ్చారనుకోండి, ఎడిషన్ మీరు జనరల్ ఎడిషన్స్ ఎలా సాల్వ్ చేస్తారో అలా సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి 46 kgs 314 grams అనేది కరెక్ట్ ఆన్సర్. సో 46 kgs గా నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ గ్రామ్స్ వాల్యూ 314 grams. సో మనకి ఇచ్చిన 2 టర్మ్స్ కి మనకి కిలోగ్రామ్స్ గ్రామ్స్ లో ఉన్నటువంటి 2 టర్మ్స్ కి ప్లస్ మీన్స్ ఎడిషన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా ఎడిషన్స్ ఎక్కువ టర్మ్స్ సాల్వ్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సరా కాదా అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 35.516 kgs plus 23.495 kgs is equal to dash kgs. సో మనకి ఇంతవరకు కిలోగ్రామ్స్ గ్రామ్స్ లో ఇచ్చినటువంటి టర్మ్స్ కి ఎడిషన్ చేసాం. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. 35.516 కిలోగ్రామ్స్ గా ఇచ్చారు. సో మనకి హోల్ నెంబర్ వాల్యూ, డెసిమల్ వాల్యూ. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అనేది ఎలా ఉన్నాయి, మనకి డెసిమల్ వాల్యూస్ ఇచ్చారు. డెసిమల్ వాల్యూస్ కి మనం ఎడిషన్ చేయాలి. ప్లస్ మీన్స్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. మరి ఎలా సాల్వ్ చేస్తాం మేడం, మనకి పాసిబుల్ అవుతుందా? సో అసలు మనకి ఇచ్చినటువంటి డెసిమల్ వాల్యూలో కిలోగ్రామ్స్ గ్రామ్స్ కి మనకి సపరేట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? ఎస్, పాసిబుల్ అవుతుంది. సో మీరు సపరేట్ చేయకుంటే కూడా డైరెక్ట్ గా ఆన్సర్ కూడా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్. జస్ట్ మనకి ఎప్పుడైనా సరే మనకి ఈ టైప్ లో క్వశ్చన్ ఇచ్చారు అంటే జస్ట్ మనకి హోల్ నెంబర్ పార్ట్ అనేది ఎప్పుడైనా కేజెస్ ని ఇండికేట్ చేస్తుంది. డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డెసిమల్ వాల్యూ అనేది మనకి గ్రామ్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో మనకి 35.516 కిలోగ్రామ్స్ గా ఇచ్చారు అంటే సో 35 kgs 516 అనేది గ్రామ్స్ అవుతుంది. సో హోల్ నెంబర్ వాల్యూ అనేది మనకి కిలోగ్రామ్స్ ఇండికేట్ చేస్తుంది. డెసిమల్ పార్ట్ వాల్యూ అనేది మనకి గ్రామ్స్ ఇండికేట్ చేస్తుంది. లేదు మేడం మేము గ్రామ్స్ కేజెస్ ఇదంతా నోట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో మాకు ఇచ్చిన టర్మ్స్ ని యాజ్ టీజ్ గా మేము ఎడిషన్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? ఎస్, పాసిబుల్ అవుతుంది. మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డెసిమల్స్ టాపిక్ లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. డెసిమల్ వాల్యూస్ కి సమ్ ఎలా చేసామో యాజ్ టీజ్ గా సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో చూడండి మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయి. 35.516 kgs. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూ అనేది కిలోగ్రామ్స్ గా ఉంది కాబట్టి సో కిలోగ్రామ్స్ వాల్యూ అయితే యాజ్ టీజ్ గా నోట్ చేశాను. 35.516 కిలోగ్రామ్స్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వాల్యూ 23.495. సో వాల్యూస్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసి మనకి ప్లస్ మీన్స్ మనకి ఎడిషన్ చేస్తున్నాం. మనకి ఇచ్చినటువంటి 2 డెసిమల్ వాల్యూస్ కి మనం కూడిక చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మీకు ఈ టైప్ లో క్వశ్చన్ ఇచ్చారు అంటే హోల్ నెంబర్ వాల్యూ అనేది కిలోగ్రామ్స్ ని ఇండికేట్ చేస్తుంది. డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డెసిమల్ పార్ట్ వాల్యూ అనేది గ్రామ్స్ ని ఇండికేట్ చేస్తుంది. మీరు కేజెస్ గ్రామ్స్ గా డివైడ్ చేసుకోవాలి అనుకుంటే హోల్ నెంబర్ కింద మీరు కేజెస్ కింద హోల్ నెంబర్స్ నోట్ చేసుకోండి. గ్రామ్స్, సో గ్రామ్స్ కింద మీరు గ్రామ్స్ వాల్యూ నోట్ చేసుకునేనా ఎడిషన్ చేసుకోవచ్చు. సో మనకి 2 డెసిమల్ వాల్యూస్ కి సమ్ ప్లస్ మీన్స్ ఎడిషన్ చేస్తున్నాం. సో ఎడిషన్ చేసేటప్పుడు మనం డెసిమల్ వాల్యూస్ కి ఎడిషన్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం, ఎప్పుడైనా మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ నోట్ చేసుకున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. హోల్ నెంబర్ కింద హోల్ నెంబర్ ని, డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ ని, డెసిమల్ పార్ట్ వాల్యూ కింద డెసిమల్ పార్ట్ వాల్యూని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే ఎడిషన్ అనేది చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో ఎలా సాల్వ్ చేస్తాం, 5 + 6 అంటే 11 లో 1's ప్లేస్ లో 1 యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను. 10's ప్లేస్ లో 1 పైన నోట్ చేస్తాను. నెక్స్ట్ 9 + 1 10 + 1 11 లో 1's ప్లేస్ లో 1 యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను. 10's ప్లేస్ లో 1 పైన నోట్ చేస్తాను. నెక్స్ట్ 4 + 5 9 + 1 10 లో 1's ప్లేస్ లో 0 యాజ్ టీజ్ గా నోట్ చేసి 10's ప్లేస్ లో 1 పైన నోట్ చేస్తున్నాను. పాయింట్ కింద పాయింట్ యాజ్ టీజ్ గా నోట్ చేస్తున్నాను. పాయింట్ కింద పాయింట్ యాజ్ టీజ్ గా నోట్ చేసి 3 + 5 8 + 1 9 యాజ్ టీజ్ గా నోట్ చేశాను. నెక్స్ట్ 2 + 3 5. సో దెన్ మనకి వాల్యూ ఏంటి, 59.011 కిలోగ్రామ్స్. జస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని మనం సమ్ చేస్తే కూడిక చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 59.011 kgs ఆర్ కిలోగ్రామ్స్. సో మీరు ఎలా నోట్ చేసుకున్నా కానీ మనకి సేమ్ వాల్యూ ఉంటుంది. జస్ట్ కిలోగ్రామ్స్ గ్రామ్స్ గా సపరేట్ చేసి ఎడిషన్ చేసిన సేమ్ వాల్యూ వస్తుంది. మనకి ఆల్రెడీ డెసిమల్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి డెసిమల్ వాల్యూస్ లో ఎప్పుడైనా హోల్ నెంబర్ పార్ట్ అనేది కిలోగ్రామ్స్ ని ఇండికేట్ చేస్తుంది, డెసిమల్ పార్ట్ అనేది మనకి గ్రామ్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇలా నోట్ చేసుకునేనా మీరు ఎడిషన్ సాల్వ్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ని ఐడెంటిఫై చేయగలుగుతారు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 49.024 kgs plus 36.8
269 kgs plus 14.345 kgs is equal to dash kgs. సో మనకి కిలోగ్రామ్స్ లో వాల్యూ ఇచ్చారు. సో ఇచ్చినటువంటి వాల్యూస్ మనకి ఇంతవరకు 2 టర్మ్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ మాత్రం 3 వాల్యూస్ ఇచ్చారు, 3 టర్మ్స్ ఇచ్చారు. మనకి ప్లస్ మైనస్ కూడిక చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అనేది మనకి 3 వాల్యూస్ కూడా డెసిమల్ వాల్యూస్ ఇచ్చారు. డెసిమల్ వాల్యూస్ కి మనం సమ్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం? చాలా సింపుల్ గా మనకి ఇచ్చినటువంటి డెసిమల్ వాల్యూస్ తో హోల్ నెంబర్ కింద హోల్ నెంబర్ ని, డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్, మనకి డెసిమల్ పార్ట్ వాల్యూ కింద డెసిమల్ పార్ట్ వాల్యూ నోట్ చేసుకొని ఎడిషన్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అన్ని కూడా మన కేజెస్ మీన్స్ కిలోగ్రామ్స్ గా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ 49.024 kgs, 49.024 kgs. నెక్స్ట్ సెకండ్ వాల్యూ 36.269 kgs. నెక్స్ట్ థర్డ్ వన్ 14.345 kgs. సో మనకి ఇచ్చినటువంటి 3 టర్మ్స్ కూడా ఎడిషన్ ప్లస్ మీన్స్ ఏం చేస్తున్నాం? కూడిక చేస్తే సరిపోతుంది. సో ఎలా సాల్వ్ చేస్తాం? మనం డెసిమల్ వాల్యూస్ కి ఎప్పుడైనా సరే కూడిక కానీ తీసివేత కానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హోల్ నెంబర్ కింద హోల్ నెంబర్ ని, డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్స్ ని, నెక్స్ట్ మనకి డెసిమల్ పార్ట్ వాల్యూ కింద డెసిమల్ పార్ట్ వాల్యూ నోట్ చేసుకుంటే మనకి ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఎలా సాల్వ్ చేస్తాం? నెంబర్ యొక్క చివరి నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి సాల్వ్ చేస్తున్నాం. చూడండి 5 + 9, 5 + 9 అంటే 14, 14 + 4 18, 18 లో మనకి వన్స్ ప్లేస్ లో 8 ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను, టెన్స్ ప్లేస్ లో 1 ని పైన నోట్ చేస్తాను. నెక్స్ట్ 4 + 6 10, 10 + 2 12, 12 + 1 13, 13 లో వన్స్ ప్లేస్ లో 3 ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను, టెన్స్ ప్లేస్ లో 1 ని పైన నోట్ చేస్తాను. నెక్స్ట్ 3 + 2 5, 5 + 0 5, 5 + 1 6 ని యాజ్ టీజ్ గా నోట్ చేశాను. పాయింట్ కింద పాయింట్ ని నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ హోల్ నెంబర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. 4 + 6 10, 10 + 9 19. నెక్స్ట్ 19 లో వన్స్ ప్లేస్ లో 9 యాజ్ టీజ్ గా నోట్ చేశాను, టెన్స్ ప్లేస్ లో 1 ని పైన నోట్ చేశాను. నెక్స్ట్ 1 + 3 4, 4 + 4 8, 8 + 1 9. సో దాని వాల్యూ ఏంటి? 99.638. మనకు వచ్చినటువంటి వాల్యూ ఎలా ఉంది? మనకి ఇచ్చినటువంటి 3 టర్మ్స్ ఎడిషన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 99.638 కిలోగ్రామ్స్. సో ఎప్పుడైనా సరే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ ని వాటి ఫేస్ వాల్యూస్ తోనే మనం రీడ్ చేయాలి. ఎప్పుడైనా డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ ఎలా ఉన్నాయి? 638 గా నోట్ చేయాలి. ఎప్పుడైనా మనం రీడ్ చేసేటప్పుడు కూడా 99.638 kgs గా మనం రీడ్ చేయాలి. ఎప్పుడైనా సరే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాటిని మనకి ప్లేస్ వాల్యూస్ కలిపి రీడ్ చేస్తే అది రాంగ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఎలా రీడ్ చేస్తారు? జస్ట్ ఓన్లీ వాటి ఫేస్ వాల్యూస్ తో రీడ్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇచ్చినటువంటి 3 టర్మ్స్ కి డెసిమల్ వాల్యూస్ కి మనం ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి యూనిట్స్ అనేది కేజెస్ గా ఇచ్చారు కాబట్టి సేమ్ యూనిట్స్ కి మనం ప్లస్ మీన్స్ ఎడిషన్ చేసాం. సో వచ్చిన వాటికి కూడా మనం యూనిట్స్ నోట్ చేసుకుంటాం. అంటే వచ్చిన ఆన్సర్ కూడా మనం ఏం చేస్తాం? వచ్చిన ఆన్సర్ కూడా యూనిట్స్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 68.496 kgs minus 42.035 kgs is equal to dash kgs. సో మనకి కిలోగ్రామ్స్ లో వాల్యూస్ ఇచ్చారు. సో మనకి ఇచ్చిన 2 టర్మ్స్ ని కూడా మైనస్ తో ఇండికేట్ చేశారు అంటే మనకి ఇచ్చిన 2 టర్మ్స్ మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేత చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం? మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. డెసిమల్స్ టాపిక్ లో మనకి ఇచ్చినటువంటి 2 ఆర్ మోర్ దాన్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఎడిషన్ చేసాం, మన సబ్ట్రాక్షన్స్ కూడా సాల్వ్ చేస్తాం. సేమ్ యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో యూనిట్స్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకోవాలి. సో మనకి సేమ్ యూనిట్స్ ఇచ్చారు, కేజెస్ గా ఇచ్చారు కాబట్టి సో యాజ్ టీజ్ గా మనకి ఇచ్చిన వాల్యూస్ అయితే నోట్ చేస్తున్నాం. చూడండి మన కేజెస్ లో వాల్యూస్ ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి? మనకి హోల్ నెంబర్ వాల్యూ ఫస్ట్ వాల్యూలో 68.496 kgs గా 68.496 kgs. నెక్స్ట్ మైనస్ 42.035 kgs. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకొని మైనస్ తో ఇండికేట్ అయింది కాబట్టి సో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. తీసివేతని ఎలా సాల్వ్ చేస్తాం? నెంబర్ యొక్క చివరి నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి జనరల్ గా మనం ఎడిషన్స్ ఎలా చేస్తామో సబ్ట్రాక్షన్స్ కూడా యాజ్ టీజ్ గా మనం సాల్వ్ చేస్తాం. సో 6 - 5, 6 - 5 అంటే 1. నెక్స్ట్ 9 - 3 6, 4 - 0 4,
పాయింట్ కింద పాయింట్ యాస్టీస్ గా నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ 8 minus 2. 8 minus 2 అంటే 6. 6 minus 4 2. సో దెన్ వాల్యూ ఏంటి 26.461 kgs. జస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ కి మనం మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసాం. సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి 26.461 kgs. యాస్టీస్ గా మనకు వచ్చిన వాల్యూని యాస్టీస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో 26.461 kgs. జస్ట్ మనకి ఈక్వల్ డాష్ kgs అన్నారు కాబట్టి సో మనకి ఆ బ్లాంక్ ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉన్నా కానీ జస్ట్ మీకు బేసిక్ గా ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం డెసిమల్ టాపిక్ లో. ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇటువంటి టర్మ్స్ ఇచ్చినప్పుడు మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ ఉంది కాబట్టి మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. జస్ట్ యూనిట్స్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 57.623 kgs plus 45.816 kgs minus 39.423 kgs is equal to dash kgs. సో మనకి కిలోగ్రామ్స్ లో వాల్యూస్ ఇచ్చారు. సో ఇచ్చిన వాల్యూస్ కి మనకి 3 టర్మ్స్ ఇచ్చారు. ఫస్ట్ 2 టర్మ్స్ ని ప్లస్ తో ఇండికేట్ చేశారు. మనం ప్లస్ మీన్స్ ఎడిషన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ టర్మ్ అనేది ఎలా ఉంది, మనకి మైనస్ తో ఇండికేట్ చేశారు. సో మనకి ఇచ్చినటువంటి టర్మ్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ మైనస్ తో ఇండికేట్ అయి ఉన్నాయి. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనకి ప్లస్ ఉంటే ఎడిషన్ చేస్తాం. సో మనకి ప్లస్ ఉంటే ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే మనకి ఒకే ప్రాబ్లం లో ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ ఇటువంటి టర్మ్స్ ఉంటే మనం ఎలా సాల్వ్ చేస్తాం, బాడ్మాస్ రూల్ ని ఇచ్చేసుకుంటాం. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏ వాల్యూ సాల్వ్ చేయాలి, ఎడిషన్ చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి ఎడిషన్ చేయాలి. సో ఫస్ట్ 2 టర్మ్స్ కి మనకి ప్లస్ ఉంది కాబట్టి ఎడిషన్ నోట్ చేస్తున్నాను చూడండి. 57.623 kgs. kgs నోట్ చేస్తున్నాను. జస్ట్ మనకి 57.623 kgs. నెక్స్ట్ ప్లస్ 45.816 kgs. సో ఫస్ట్ 2 టర్మ్స్ కి ప్లస్ మీన్స్ ఎడిషన్ చేస్తున్నాం, కూడిక చేస్తున్నాం. సో ఫస్ట్ 2 టర్మ్స్ కి ఎడిషన్ చేస్తే వచ్చే వాల్యూ ఎలా ఉందో చూడండి. 6 + 3 9. నెక్స్ట్ 1 + 2 3. 8 + 6 14. 14 లో 1's ప్లేస్ లో 4 యాస్టీస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ 10's ప్లేస్ లో 1 పైన నోట్ చేస్తున్నాను. పాయింట్ కింద పాయింట్ ని నోట్ చేశాను. నెక్స్ట్ 5 + 7 12. 12 + 1 13. 13 లో 1's ప్లేస్ లో 3 యాస్టీస్ గా నోట్ చేసుకొని 10's ప్లేస్ లో 1 పైన నోట్ చేశాను. నెక్స్ట్ 4 + 5 9. 9 + 1 10. సో మనకు వచ్చినటువంటి ఫస్ట్ 2 టర్మ్స్ ని ఎడిషన్ చేస్తే, కూడిక చేస్తే వచ్చిన వాల్యూ ఏంటి 103.439 kgs. జస్ట్ మనకి ఫస్ట్ 2 టర్మ్స్ కి ప్లస్ తో ఇండికేట్ చేశారు కాబట్టి ఎడిషన్ చేసాం. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఎలా ఉంది, మైనస్ గా ఇండికేట్ చేశారు. అంటే ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ని ఎడిషన్ చేస్తే ఎంత వచ్చిందో వాల్యూలోంచి మైనస్ ఉన్నటువంటి వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. థర్డ్ టర్మ్ ఏం చేస్తాం, మనం మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూలోంచి మీరు సబ్ట్రాక్షన్ టర్మ్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే విడిగా నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఎడిషన్ కింద సబ్ట్రాక్షన్ నోట్ చేసుకొని సబ్ట్రాక్షన్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే ఎలా నోట్ చేసుకుంటారు, మీకు వచ్చిన ఆన్సర్ 103.439 kgs. 103.439 kgs minus 39.423 kgs. జస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని మనకి ప్లస్ ఉంటే ఫస్ట్ టర్మ్స్ కి మనం ఎడిషన్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మనం ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ లోంచి మైనస్ టర్మ్ ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో మనం సబ్ట్రాక్షన్స్ ఎలా సాల్వ్ చేస్తాం, నెంబర్ యొక్క చివరి నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి. 9 - 3 అంటే ఎంత 6. 3 - 2 అంటే 1. 4 - 4 అంటే 0. నెక్స్ట్ పాయింట్ కింద పాయింట్ యాస్టీస్ గా నోట్ చేశాను. 3 - 9 పాసిబుల్ కాదు. 3 - 9 అంటే పాసిబుల్ కాదు. సో అటువంటిప్పుడు ఏం చేస్తాం, పక్కనటువంటి నెంబర్ నుంచి మనం 10 బారోయింగ్ తీసుకుంటాం. 10 + 3 అంటే 13. సో 13 - 9 ఎంత అవుతుంది 4. నెక్స్ట్ మనం ఆల్రెడీ పక్కన నెంబర్ నుంచి 10 బారోయింగ్ తీసుకున్నాం. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి పక్కన వాల్యూ నుంచి మనం బారోయింగ్ తీసుకుంటే ఈ వాల్యూ అన్నది ఏమవుతుంది 9. 9 - 3 అంటే 6.
సో దెన్ వాల్యూ ఏంటి 64.016 కేజెస్. జస్ట్ మనకి 3 టర్మ్స్ ఇచ్చారు, ప్లస్ ఉంటే ఎడిషన్ చేసాం, నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి ఎడిషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూలోంచి మైనస్ టర్మ్ ని సబ్ట్రాక్షన్ చేసాం. సో వచ్చిన ఆన్సర్ ఏంటి మనకి 64.016 కేజెస్. సో జస్ట్ మనకు వచ్చిన ఆన్సర్ అనేది మనకి 3 టర్మ్స్ ని సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సరే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన 3 టర్మ్స్ ని ప్లస్ ఉంటే ఎడిషన్ చేసాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసాం. ఫైనల్ గా వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి 64.016 కేజెస్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 96.219 kgs minus 63.647 kgs plus 73.501 kgs is equal to dash kgs. సో మనకి ఇచ్చినటువంటి 3 టర్మ్స్ ఇచ్చారు. సో మనకి ఫస్ట్ 2 టర్మ్స్ ని మైనస్ తో ఇండికేట్ చేశారు, నెక్స్ట్ టర్మ్ ని ప్లస్ తో ఇండికేట్ చేశారు. సో ఎలా సాల్వ్ చేయాలి? మనకి ఫస్ట్ మైనస్ సాల్వ్ చేసి నెక్స్ట్ ఎడిషన్ చేయాలా, ఫస్ట్ ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలా? సో మీరందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా? కానీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఒకే ప్రాబ్లం లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఉంటే ఎలా సాల్వ్ చేస్తాం? బార్డ్మాస్ రూల్ యూజ్ చేసుకుంటాం. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఎడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ లో మనకి ఫస్ట్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ అనేవి ప్లస్ తో ఇండికేట్ అయి ఉన్నాయి. సో మనకి ఎప్పుడైనా సరే హోల్ నెంబర్ ని మనకి స్టార్టింగ్ నెంబర్స్ మీరు కామన్ గా నెంబర్స్ నోట్ చేయమంటే ఏం చేస్తారు? 5, 6, 7 అంటారు. మనకి 5, 6, 7 ఈ నెంబర్స్ అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్. ఏ నెంబర్స్? పాజిటివ్ నెంబర్స్. మనకి మైనస్ నెగిటివ్ నెంబర్స్ అయితే పర్టికులర్ గా మైనస్ తో ఇండికేట్ చేస్తాం. సో మనకి నెంబర్ కి బిఫోర్ ఏ సింబల్ ఇండికేట్ చేయలేదు అంటే అవి పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. సో 96.219 కేజెస్ ప్లస్ 73.501 కేజెస్ ని ఫస్ట్ ఎడిషన్ చేయాలి. ప్లస్ ఉన్న టర్మ్స్ ని ఫస్ట్ ఎడిషన్ చేయాలి, వచ్చిన వాల్యూలోంచి సబ్ట్రాక్షన్ సాల్వ్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ ఇచ్చినటువంటి టర్మ్స్ ఎలా ఉన్నాయి? సో 96.219 కేజెస్. నెక్స్ట్ ప్లస్ థర్డ్ టర్మ్ ఎలా ఉంది? 73.501 కేజెస్. జస్ట్ మనకి ఇచ్చినటువంటి 2 టర్మ్స్ ని ప్లస్ తో ఇండికేట్ అయిన వాల్యూస్ ని ఏం చేస్తున్నాం? ఫస్ట్ టర్మ్ ని థర్డ్ టర్మ్ ని ఎడిషన్ చేస్తున్నాం. ప్లస్ ఉంది కాబట్టి ఎడిషన్ చేస్తున్నాం. సో 1 + 9 10. 10 లో 1's ప్లేస్ లో 0 యాస్టీస్ గా నోట్ చేస్తాను. 10's ప్లేస్ లో 1 పైన నోట్ చేస్తాను. 0 + 1 1 1 + 1 2. నెక్స్ట్ 5 + 2 7. మిడిల్ లో డెసిమల్ పాయింట్ కింద పాయింట్ యాస్టీస్ గా నోట్ చేస్తాను. 3 + 6 9. 7 + 9 16. సో మనకి సాల్వ్ చేస్తే అంటే 2 టర్మ్స్ కి ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఏంటి? 169.720. సో ఫస్ట్ మనకి ప్లస్ ఉన్నటువంటి వాల్యూస్ కి మనం ఎడిషన్ చేసాం. మనకి ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూలోంచి మైనస్ టర్మ్ ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తాం. 2 టర్మ్స్ ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఎలా ఉందో చూడండి. 169.720. మనకి 169.720 మైనస్ 63.647. సో మనకు ఉన్నటువంటి టర్మ్స్ ని యాస్టీస్ గా నోట్ చేస్తాం. జస్ట్ ఫస్ట్ ప్లస్ ఉన్న టర్మ్స్ కి ఎడిషన్ చేసాం, నెక్స్ట్ మైనస్ టర్మ్ ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో సబ్ట్రాక్షన్ ఎలా సాల్వ్ చేస్తాం? నెంబర్ యొక్క చివరి నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి సాల్వ్ చేస్తున్నాం. చూడండి మనకి 0 - 7 పాసిబుల్ కాదు. సో ఏం చేస్తాం? పక్కన నెంబర్ నుంచి 10 బారోయింగ్ తీసుకుంటాం. 10 + 0 అంటే 10. సో 10 - 7 3. సో మనం 2 అనే వాల్యూలోంచి 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 1 వాల్యూ మనకి తగ్గుతుంది. సో 2 - 1 అంటే 1. సో 1 - 4 అంటే పాసిబుల్ కాదు. సో పక్కన నెంబర్ లోంచి 10 బారోయింగ్ తీసుకుంటాం. 10 + 1 అంటే 11. 11 - 4 అంటే 7. 11 - 4 7. నెక్స్ట్ మనం 7 నుంచి 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 7 వాల్యూ అనేది ఒక విలువ తగ్గుద్ది. సో 7 - 1 అంటే 6. 6 - 6 అంటే 0. సో మిడిల్ లో పాయింట్ కింద పాయింట్ యాస్టీస్ గా నోట్ చేసుకున్నాం. 9 - 3 6. 6 - 6 0. నెక్స్ట్ 1 యాస్టీస్ గా నోట్ చేసుకున్నాం. సో దెన్ ఆన్సర్ ఏంటి? 106.073 కేజెస్. జస్ట్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో ప్లస్ మైనస్ టర్మ్స్ ఉంటే ఫస్ట్ ఎడిషన్ చేయండి, ప్లస్ టర్మ్స్ కి ఎడిషన్ చేయండి, నెక్స్ట్ మైనస్ వాల్యూని మనం ఎడిషన్ చేసిన తర్వాత
వచ్చిన వాల్యూలోంచి మైనస్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో దెన్ మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి 106.073 kgs అనేది కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. ప్రాబ్లమ్స్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే మీ ప్రాక్టీస్ కోసం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం 163 grams plus 110 grams is equal to dash grams. Second problem 5 kgs 422 grams plus 3 kgs 536 grams is equal to dash kgs dash grams. Third problem 46.733 kgs plus 34.075 kgs is equal to dash kgs. Next, fourth problem చూడండి 55.174 kgs plus 49.273 kgs minus 36.817 kgs is equal to dash kgs. జస్ట్ మీకు ఇచ్చినటువంటి 4 ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేసి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.